హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో అయితే మన ఇంట్లో ఉండే పచ్చి కొబ్బరితో అలాగే బియ్యం పిండితో కొబ్బరి రోటీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీటిని కాటన్ రోటీలు అని కూడా అంటారు. ఈ రోటీలు తినడానికి చాలా కొత్త రుచితో అలాగే ఎంతసేపు అయినా సరే గట్టిగా అయిపోకుండా చాలా మెత్తగా ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా చాలా సింపుల్గా చేసుకునే ఈ కొబ్బరి రోటీల్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూసేద్దాం. ఈ రోటీల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. ఇలా పైన ఉండే బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఒక చిన్న గ్లాస్తో 1/4 వంతు వరకు వాటర్ని వేసుకుని మూత పెట్టేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా పలుకు లేకుండా ఈ కొబ్బరిని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే రోటీలు మనకి బాగా వస్తాయి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 1 కప్పు వరకు వాటర్ని వేసుకోండి. అలాగే మరొక 1/2 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని వేసుకుని వాటర్ని కొద్దిగా బాయిల్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కొబ్బరి అంతా కూడా నీళ్ళలో బాగా కలిసిన తర్వాత 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండి వేసినప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని గరిటతో కలుపుకుంటూ పిండిని వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువైనట్లు అనిపిస్తే కనుక మరి కొద్దిగా బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చండి. ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసేయండి. ఇలా మూత పెట్టి ఉంచడం వల్ల లోపల ఉన్న పిండి అంతా కూడా వేడికి బాగా మగ్గుతుంది. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇది కొద్దిగా వేడి ఉండగానే దీన్ని బాగా నీట్ చేసుకోవాలి. ఇది బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం చపాతీ పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా బాగా నీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల రోటీలు ఎక్కడ కూడా క్రాక్స్ అనేది రాకుండా చాలా బాగా వస్తాయి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోంచి కొద్దిగా పిండిని తీసుకుని మిగిలిన పిండి ఆరిపోకుండా దానిపైన మూత ఉంచాలి. ఇప్పుడు చపాతీ పీట తీసుకుని దీనిపైన కొద్దిగా పొడిపిండి చల్లుకుని మనం వీటిని రోటీల్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రోటీల్ని మరీ ఎక్కువగా ప్రెస్ చేస్తే కనుక విరిగిపోతాయండి. సో అందుకని జస్ట్ లైట్గా చేతితో ఈ విధంగా ప్రెస్ చేసుకుని తర్వాత చపాతీ కర్రతో మరీ గట్టిగా ఒత్తకుండా పైన ఒత్తుకుంటూ రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా రోటీలు చేస్తున్నప్పుడు క్రాక్స్ మరీ ఎక్కువగా వస్తున్నాయి, రోటీ సరిగా రావట్లేదు అనుకుంటే కనుక ఈ పిండి ముద్దలో కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని బాగా కలుపుకుని తర్వాత రోటీలను ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. రోటీని చేస్తున్నప్పుడు ఈ పిండిని ఈ విధంగా సరి చేసుకుంటూ చపాతీ కర్రతో ఒత్తుకుంటే కనుక చాలా ఈజీగా మనకి రోటీలు అనేది రెడీ అయిపోతాయండి. ఈ రోటీ రౌండ్ షేప్ రావడం కోసం ఒక బాక్స్ మూత తీసుకుని ఈ విధంగా కట్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్న పిండిని మొత్తం తీసేసానండి. ఈ రోటీని ఇలా చేసుకున్న తర్వాత తీసినప్పుడు కూడా విరిగిపోయే అవకాశం ఉందండి. సో జాగ్రత్తగా తీసుకుని పెనం మీద వేసుకుని కాల్చుకోవాలి. చూసారు కదండి, రోటీ అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని పెనం అయితే బాగా హీట్ అవ్వనివ్వండి, హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. ఇప్పుడు ఈ రోటీని వేసేసి 2 వైపులా కూడా ఈవెన్గా కాల్చుకోవాలి. ఇందులోకి ఆయిల్ ఏమీ వేయవలసిన అవసరం లేదండి, ఇలాగే కాల్చుకోవచ్చు. ఒకవైపే ఉంచేయకుండా 2 వైపులా కూడా ఈవెన్గా కాల్చుకోవాలి. లేకపోతే కనుక వన్ సైడే బాగా మాడిపోతుంది. సో 2 వైపులా కూడా బాగా కాల్చుకోవాలి. ఇది కొంతసేపటికి అంటే 1 నిమిషంలోనే ఇది కొంచెం పొంగుతుందండి. రోటీ మనకి 2 వైపులా కూడా ఈ విధంగా పొంగినట్లయితే కనుక ఈ రోటీ మనకి రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు దీన్ని పక్కన తీసేసుకుని మిగిలిన రోటీలను కూడా ఈ విధంగానే కాల్చుకోవాలి. ఇప్పుడు ఈ రోటీల్ని మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చండి. ఏదైనా స్పైసీ కర్రీ ఉంటే కనుక చాలా బాగుంటుంది. ఈ రోటీలు మనకి సాయంత్రం అయినా సరే చాలా మెత్తగా ఉంటాయి. చాలా కొత్త టేస్ట్తో తినడానికి చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక సరికొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.